ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి రోగం వచ్చింది, పారిశుద్ధ్యం పడకేసింది అని చెప్పడానికి అనేక ప్రాంతాలలో కనపడుతున్న పారిశుద్ధ్యమే దీనికి నిదర్శనం. దీనిపైన వీపైన స్పెషల్ స్టోరీని అందిస్తుంది. దీనిపైన మరి హాస్పిటల్లో పారిశుద్ధ్యం ఏ విధంగా ఉందో మరి లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖమ్మం ఆసుపత్రికి రోగం వచ్చిందంటే అవుననే సమాధానం వస్తూ ఉంది. గత 3 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలోనే ఒకవైపు చిన్నారులు పసికూరలు సైతం తమ ఆరోగ్యాలు చూపించుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే వారికి ఉన్న రోగంతో పాటు మరికొన్ని రోగాలు అంటుకొని మరి వారి పరిస్థితి అగమగోచరంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పారిశుద్ధ్యాన్ని చూసినట్లయితే మరి ఎంతో కొంత రోగంతో వచ్చినటువంటి రోగులు ఎవరైనా కానీ మరి ఇక్కడికి వచ్చిన తర్వాత రోగాన్ని తగ్గించుకోవడానికి వస్తున్నటువంటి రోగులకి మరిన్ని రోగాలను తొలగించుకొని బయటికి పోయేటువంటి ప్రమాదం పొంచి ఉందని చెప్పి ఇక్కడికి వస్తున్నటువంటి రోగులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది అనేటువంటిది ఇక్కడికి వచ్చినటువంటి ఆ రోగుల బంధువులు కావచ్చు, రోగుల్ని కూడా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎట్లుంది ఇక్కడ పరిస్థితి, ఎట్లా? ఇక్కడ చాలా దారుణంగా ఉందండి. ఇక్కడ SNCU పక్కన ఇక్కడ చిన్నపిల్లల్ని అందరిని పెడతారు. అక్కడ మొత్తం డంపింగ్ యార్డ్లో వేసినట్టు ఉన్నది అంతా చెత్త మొత్తం. దానివల్ల స్మెల్ వస్తున్నాయి, మొత్తం ఈగలు వస్తున్నాయి. ఇంత ఘోరం. లోపల పేషెంట్స్తో పాటు వచ్చిన వాళ్ళే తూడ్చుకుంటున్నారు లోపల. ఇంత ఘోరంగా ఉన్నది. కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, చూడండి. ఇక్కడ నుంచి అక్కడ మీకు కనిపిస్తే మొత్తం కవర్లు అన్ని డస్ట్బిన్స్ కూడా ఏం లేవండి. అక్కడ మొత్తం అన్ని ఈగలు దోమలు వస్తున్నాయి. ఇక్కడ వర్షం వస్తుంది కాబట్టి దాంతోపాటు దోమలు ఈగలు బాగా పెరిగినాయి, లోపల కూడా వస్తున్నాయి. ఇప్పుడు పేషెంట్స్కి ఏంటంటే ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువైతే ఇంకా మేము చెప్పలేని పరిస్థితి ఉంది. అమ్మ మీరు ఎప్పుడు వచ్చారు, ఎవరున్నారు హాస్పిటల్లో, అసలు ఎట్లుంది ఇక్కడ పరిస్థితి? మేము వచ్చి 8 రోజులు అయింది. 8 రోజులు బట్టి 3 రోజులు బాగానే ఉందండి. 3 రోజులు బట్టి చెత్త చెదారం అంతా పడేస్తున్నారు. బాగా పాపలు కూడా నిద్రపోవట్లేదు నైట్ ఆ వాసన దెబ్బకి. వాంతులు కూడా అవుతున్నాయి చాలామందికి. అదే ఇది పరిస్థితి. ఏదేమైనా మొత్తానికి ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే మరి ఉన్నటువంటి రోగాలతో పాటు మరిన్ని రోగాలను కూడా మరి ఇక్కడ అంటించుకుని పోయే ప్రమాదం ఉంది. మనం ఇప్పటికీ చూడొచ్చు. దీనికి సంబంధించి మరి ఎక్కడ కూడా ఒక పరిశుభ్రమైన వాతావరణం కనిపించే పరిస్థితి కనపడట్లేదు. కానీ మరొక వైపున సిబ్బంది కూడా ఎవరి విధులను వాళ్ళు నిర్వహిస్తున్నప్పుడు కూడా ఇక్కడ పరిస్థితిని మాత్రం మెరుగుపరచడానికి అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి కనపడతలేదు. మరి ఏ ఊరమ్మ మీద, ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇల్లందు కుమరారం. ఎందుకు వచ్చిన వీడికి? మా అమ్మాయిని తీసుకొచ్చాను. ఎట్లుంది మరి? గోస ఉంది, మొత్తం గలీజ్గా ఉంది మొత్తం ఆ చెత్తలు గిత్తలు బాగా గలీజ్గా ఉన్నాయి. మీ ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? మాది గుటాపురం. ఎక్కడికి వచ్చారు, ఎవరున్నారు ఇక్కడ? మా కోడలు తీసుకొచ్చాను హాస్పిటల్కి. ఎట్లా ఉంది, మంచిగానే ఉంది, కానీ అదే అంతా గలీజ్గా ఉంది. రూములు బాత్రూమ్లు అసలు వెళ్ళడానికి రావట్లే, అసలు బోనికి కూడా రావట్లేదు. అలా ఎట్లా బాత్రూమ్ బాగాలేకపోతే ఎట్లా మరి ఏం చేస్తారు? 3 రోజులు వీళ్ళు పట్టించుకోవాలా, సేఫ్ ఇవ్వాలి. ఎవరు రావట్లేదు కదా. చెప్తారా వీళ్ళకి? చెప్తున్నారట. నేను నిన్ననే వచ్చేసా. మొన్న వచ్చింది మా కోళ్ళ, బుధవారం అయింది. అసలు బోనీకి రావట్లేదు. ఆపరేషన్ అయిన వాళ్ళు జారి పడితే ఎట్లా ఉందండి. వచ్చి ఇప్పటికీ 3 రోజుల నుంచి మరస్తు ఘోరంగా ఉంటుంది. చెప్పలేనంత రోతగా ఉంటుంది. బాత్రూమ్ పోవాలన్నా కూడా, పిల్ల తల్లులు పోవాలన్నా, బయట మేము మాలాంటి పోవాలన్నా చాలా ఇబ్బందులుగా ఉంటుంది. మస్తు ఘోరంగా ఉంటుంది. అసలు ఆ వాసనని భరించలేకపోతున్నాం. ఇంకా చిన్న పాపలు ఉన్నారు. ఆ చిన్న పాపలు కూడా అసలు ఎంతో ఎట్లుంటారో తెలియదు. చాలా ఘోరంగా ఉందండి. నీళ్ళు లేవు అసలుకి, ముఖం కడుక్కున్న నీళ్ళు లేవు, బాత్రూమ్ బదల నీళ్ళు లేవు. చాలా ఘోరంగా ఉంది. ఏ జీతాలు పెరిగినా చేసినా కూడా మాకు కొద్దిగా హాస్పిటల్కి వచ్చిన కొద్దిగా ఆరోగ్యంగా ఉండాలి కదా. పిల్లలతో మేము అందరం వచ్చినాం, చాలా ఇబ్బందులు అవుతుంది. మా మెసేజ్ హాస్పిటల్లో ఉంటే ఇక్కడికి వచ్చినాం. సుదూర ప్రాంతాల నుండి ఖమ్మం జిల్లా పెద్ద ఆసుపత్రులకి అనేక సమస్యల్ని ఆ రోగాలతోనే వస్తే ఇక్కడ పారిశుద్ధ్యం తాండవిస్తుంది. అధికారులు మరియు కాంట్రాక్టర్ల లోపం వల్ల ఖమ్మం పెద్ద ఆసుపత్రులకి ఏదైతే నమ్మకంతో భరోసాతో ఇక్కడికి వస్తున్నామో ఇక్కడ పారిశుద్ధ్య లోపం తాండవిస్తుంది. పారిశుద్ధ్య కార్మికులు ఒక 2-3 రోజుల నుండి ధర్నా కూర్చోవడం వల్ల ఎక్కడేసిన గొంగలు అక్కడే కనిపిస్తుంది. బాత్రూములు కానీ, గైనికు చిన్నపిల్లల హాస్పిటల్ కానీ, యాక్సిడెంటల్ కేసులు కానీ, వివిధ సుదూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్గా, అసలే ఇది సీజనల్ వ్యాధులు డెంగీ మలేరియా వచ్చే టైంలో అధికారుల నిర్లక్ష్యంతో వాళ్ళకు వేతనాలు చెల్లించకపోవడం వల్ల వాళ్ళు ధర్నా దిగారు. రిటర్న్ గిఫ్ట్గా మళ్ళీ మేము కొత్త రోగాలు తీసుకొని
మా ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. ప్రజలకి ప్రాణాపాయ ముప్పు ఉన్నది కాబట్టి అధికారులు, మంత్రులు, ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ ఆసుపత్రి కార్మికుల సమ్మెను విరమింపజేయడానికి చొరవ తీసుకోవాలని తెలియజేసుకుంటున్నాను. ఇది పరిస్థితి. మొత్తానికి ఏదేమైనా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే మరి రోగాలకు ఒక నిలయంగా మారిందని చెప్పుకోవచ్చు. గత 3 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నటువంటి నేపథ్యం నుంచి మరి ఇప్పటికీ గత సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ చిన్నపిల్లలు కావచ్చు లేదా యాక్సిడెంట్ కేసులు కావచ్చు ఈ ఆసుపత్రికి వచ్చి రోగాలు నయం చేసుకొని పోవాలని ఒక దుఃఖంతో వస్తున్నటువంటి ఆ రోగులకి మరి ఇక్కడ కొంత అనారోగ్యానికి గురై తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయించేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి అధికారులు నిర్లక్ష్యం విరునాడి మరి పారిశుద్ధ్యాన్ని సక్రమంగా మరి పరిశుభ్రంగా చేసి మరి ఆసుపత్రి నిర్వహణ సక్రమంగా నిర్వహించాలి, అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పి రోగుల బంధువులు, రోగులు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ మనోజ్తో వెంకటేశ్వర్లు, V5 న్యూస్, ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి.